హలో హాయ్ ఫ్రెండ్స్, టెక్ టు టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఆర్జీబీకి సంబంధించిన ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ అండి ఇవి. ఈ లైట్స్ని యూజ్ చేసి మనం మానిటర్కి లేదా టీవీకి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, మనకు స్ట్రిప్ బాక్స్లో ఈ విధంగా ఒక ఎల్ఈడి రోల్ అయితే ఉంటుంది. ఈ రోల్లో మనకు 3 కలర్స్ ఎల్ఈడీస్ అయితే ఇన్సర్ట్ అయితే చేసి మనకు ఇంచుమించు ఒక 5 మీటర్స్ 2 మీటర్స్ అలా రోల్ అయితే ఉంటుంది. ఇది 5 మీటర్స్ రోల్ అండి ఇది. అలాగే దీంతో పాటుగా మనకు ఒక 12 వోల్ట్స్ సంబంధించిన డీసీ అడాప్టర్ని అయితే ఇస్తారండి. ఇది 12 వోల్ట్స్ 1 యాంపియర్స్ మీద మనకు పనిచేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మనకు ఒక RGB కంట్రోలర్ ఉంటుందండి. దీని ద్వారా మనం లైటింగ్ యొక్క సిగ్నల్స్ని ఇచ్చి వాటిని కాంతిని డెకరేటివ్ లైట్స్గా మనం డెకరేట్ చేసుకోవడానికి, లైటింగ్స్ కలర్స్ మార్చుకోవడానికి, యానిమేషన్ చేసుకోవడానికి ఈ కంట్రోలర్ అయితే పనిచేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మనం ఈ ఆప్షన్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవడానికి ఒక 24 కీస్కి సంబంధించిన రిమోట్ అయితే ఇస్తారండి. దీంట్లో మనకు ఇన్బిల్డ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ ఒకవేళ మీకు చేంజ్ చేసుకోవాలనుకుంటే వెనకాల ఉన్న క్యాప్ని ఓపెన్ చేసి రిప్లేస్ అయితే చేసుకోవచ్చు. మనకు బ్యాటరీ వచ్చేసి మనకు ఇన్బిల్డ్గానే వస్తుందండి. ఇప్పుడు మనం ఈ మానిటర్కి బ్యాక్ సైడ్ అయితే మనం ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. ఒకవేళ మీరు టీవీకి కూడా ఇదే విధంగా మీరు చేసుకోవచ్చండి. దేనికైనా ఒకటే పద్ధతి. సో ముందుగా మనం ఈ మానిటర్ యొక్క కింద స్టాండ్ అయితే నేను రిమూవ్ అయితే చేస్తున్నాను. స్టాండ్ యొక్క రిమూవ్ అయితే చేసి బ్యాక్ సైడ్ మనం దీన్ని అయితే డెకరేట్ చేద్దాం. సో ముందుగా మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఈ అడాప్టర్ యొక్క మెయిల్ జాక్ అయితే ఉంటుందండి. ఈ జాక్ని మనం ఈ ఈ రిమోట్ RGB యొక్క కంట్రోలర్ బ్యాక్ సైడ్ ఉన్న పోర్ట్కి ఈ విధంగా కనెక్ట్ అయితే చేయండి. సో తర్వాత మనకు ఇక్కడ 4 పిన్స్ వైర్ ఉంటుందండి. ఈ వైర్స్ మనం ఈ RGB రోల్ యొక్క వైర్కి కనెక్ట్ అయితే చేయాలి. ఇక్కడ మనకు మార్క్స్ ఉంటాయండి. మార్క్ బేస్ చేసుకుని 2 మార్క్స్ కూడా ఒకే విధంగా వచ్చేలా చూసుకుని మనం దీన్ని అయితే అటాచ్ చేయాలి. రివర్స్ అయితే చేయకూడదు. ఈ యాంగిల్ ఎప్పుడు కూడా మనం చేయకూడదండి. మార్క్ చూసుకుని ఒకే విధంగా ఉండేలా ఈ విధంగా కనెక్ట్ అయితే చేయండి. ఇంతే అండి. ఇప్పుడు మనం దీనికి 12 వోల్ట్స్ పవర్ని అయితే 230 వోల్ట్స్ పవర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మనం పవర్ ఇచ్చి ఇది పనిచేస్తుందో లేదా టెస్ట్ అయితే చేద్దాం. ఓకే, మనకు ఎల్ఈడీస్ అనేవి వెలుగుతున్నాయండి. మనకు వర్కింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం టెస్ట్ అయితే చేసుకోవాలి. ముందుగా రిమోట్లో మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్, ఆన్. మనకు రిమోట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఒక ఆప్షన్ ఒక కలర్ మోడింగ్ అవి ఉంటాయి. ఫ్లాష్ మోడ్, స్ట్రోబ్, ఫేడ్, స్మూత్ ఇలా మోడ్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని వాల్యూ అనేది మీరు అప్ అండ్ డౌన్ చేసుకుని వీటిని చేంజ్ అయితే చేసుకోవచ్చు. రెడ్, గ్రీన్, బ్లూ, వైట్. మనకు వైట్ అంటే మొత్తం 3 కలర్స్ వెలుగుతాయండి. రెడ్, గ్రీన్, బ్లూ మొత్తం కలిపి వైట్ అండి. ఇది ప్యూర్ వైట్ అయితే రాదు. మనం అన్ని కలర్స్ ఆన్ చేయడం ద్వారా వైట్ అయితే వస్తుంది అంతే. ఫ్లాష్ మోడ్, స్ట్రోబ్, ఫేడ్, స్మూత్. ఓకే, ఈ విధంగా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అన్ప్లగ్ అయితే చేస్తున్నాను. దీన్ని అయితే ఒకసారి ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. మనకు బ్యాక్ సైడ్ అయితే ఒక పేపర్ ఉంటుందండి, ఎల్ఈడి స్ట్రిప్ బ్యాక్ సైడ్. ఈ పేపర్ని అయితే రిమూవ్ అయితే చేయాలి. రిమూవ్ చేసి మనం దీన్ని
నచ్చిన విధంగా మీరు ఇలా సైడ్లో అయితే సైడ్ ఎక్కడైతే అక్కడ అందించుకోండి. మీకు ఎల్ఈడి స్ట్రిప్ ఒకవేళ పొడవుగా ఉంటే కట్ చేసుకోవచ్చండి. చూడండి, మనకు ఎప్పుడైనా స్ట్రిప్ని కట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ మార్క్ ఉంటుంది, సాల్డరింగ్ పాయింట్స్ ఉంటాయండి. ఈ సాల్డరింగ్ పాయింట్ దగ్గర మనం కత్తెరతో కట్ చేసుకోవచ్చు. ప్రతి 1 ఫీట్కి ఒక కటింగ్ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ కటింగ్ పాయింట్ దగ్గర అన్న మీరు కటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు కత్తెర సింబల్ ఇస్తారో ఆ కత్తెర సింబల్ దగ్గర కట్ చేసుకోండి లెంత్ ఎక్కువ అయితే. సో నేను అంతవరకు రోల్ని అయితే యూజ్ చేశాను. నేనైతే కటింగ్ అయితే చేయట్లేదండి. ఒకవేళ కటింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆ కత్తిరి ప్లేస్లో కట్ చేసుకుని వాడుకోవచ్చు. మిగిలిన రోల్ స్ట్రిప్ని నేను డబల్ టేప్తో నేను బ్యాక్ సైడ్ అయితే అతికిస్తున్నాను. సో ఈ విధంగా మీరు కూడా డెకరేటివ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీని యొక్క స్టాండ్ అన్నీ కూడా మీరు బిగించేయండి. సో మనకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేటివ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం దీనికి పవర్ని అయితే ఇద్దాం. సో మీకు ఫస్ట్లో చూపించిన విధంగా ఈ సాకెట్ కనెక్షన్స్ అయితే ఇచ్చేయండి. అలాగే దీనికి పవర్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. ఒకసారి నేను లైట్స్ని అయితే ఆఫ్ చేసి చూడండి, మనకు లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ విధంగా టీవీకి కానీ మీ కంప్యూటర్ మానిటర్ కానీ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఎల్ఈడి ఇన్స్టలేషన్ అయితే చేసుకోండి. దీంట్లో మనకు 12 వోల్ట్స్ సంబంధించినవి ఉంటాయి, అలాగే 5 వోల్ట్స్ సంబంధించిన ఎల్ఈడి స్ట్రిప్స్ కూడా ఉంటాయి. ఒకవేళ టీవీకి 5 వోల్ట్స్ యూఎస్బీ పోర్ట్ ద్వారా మీరు కనెక్ట్ చేయాలనుకుంటే 5 వోల్ట్స్ సంబంధించిన ఎల్ఈడి స్ట్రిప్ని అయితే తీసుకోండి. మనకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. మనకు ఇది 5 RGB సంబంధించిన ఎల్ఈడి స్ట్రిప్ కనుక మనకు రిమోట్ కంట్రోల్ ఫంక్షన్ అయితే ఉంటుంది. దానివల్ల మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 5 వోల్ట్స్ దాంట్లో అయితే మనకు ఈ రిమోట్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉండదండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.